హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. అబ్బాయిలు, ఈ రెసిపీ అయితే మీకోసమేనండి. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలంటే ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలకి కొరియన్ మ్యూజిక్, కొరియన్ డ్రామాస్ అండ్ కొరియన్ మూవీస్ అంటే క్రేజీగా ఉందండి. అందుకే ఈ రోజు అయితే మనం కొరియన్ ఫ్రైడ్ వింగ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొరియన్ ఫ్రైడ్ చికెన్ కోసం ముందుగా అయితే మనం కొరియన్ రెడ్ చిల్లీ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని అయితే గోచి చాంగ్ అంటారండి. దీంతోని మనం హాఫ్ ఆఫ్ ద కొరియన్ వెరైటీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కొరియన్ చిల్లీ పేస్ట్ని అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక 20 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. తర్వాత బాగా కారంగా ఉండే ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఎండుమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకుందామండి. బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకుందామండి. ఈ బియ్యం పిండి అయితే మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్కి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. సాల్ట్ అయితే ఇప్పుడు వేయొద్దండి. సాల్ట్ వేస్తే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. వాటర్ బాగా డ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కొరియన్ చిల్లీ పేస్ట్ అయితే హాఫ్ ఆఫ్ ద కొరియన్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొరియన్స్ కూడా స్పైసీగా తింటారు కానీ మనంత స్పైసీగా తినరు. సో మనకి తగ్గట్టు స్పైసీగా ఉండేటట్లు మీరు ఎండుమిరపకాయలను అయితే తీసుకోండి. ఈ రెసిపీ కోసం అయితే నేను చికెన్ వింగ్లెట్స్, చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నానండి. కంపల్సరిగా స్కిన్తోనే తీసుకోండి. అప్పుడే మన ఈ కొరియన్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ వింగ్స్ని అయితే బాగా శుభ్రం చేసి ఒక 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లోనైతే నానపెట్టి తీసుకున్నానండి. 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానపెట్టిన చికెన్ వింగ్స్ని అయితే పూర్తిగా డ్రై చేసి ఒక బౌల్లో తీసుకొని ఒక కప్తోని కార్న్ఫ్లోర్, టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకొని బాగా కోట్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్తో బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒక గుడ్డునైతే అయితే పగలగొట్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే హాఫ్ కప్ బియ్యం పిండి అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి వింగ్స్ అనేది ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తుందండి. లైట్గా వాటర్ని అయితే అలాగా వేసుకున్నామా లేదా అన్నట్లు వేసుకొని బాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. బేకింగ్ సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు అవసరం అనుకుంటే వేసుకోండి. కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని కదపకుండా అలాగే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చికెన్ అనేది లోపల వరకు కుక్ అవ్వదండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత కొంచెం గరిటతోని అలా కదుపుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకొక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. చికెన్ అయితే కంప్లీట్గా ఒకేసారి ఫ్రై చేసుకోకూడదండి. ఒక 6 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత వేరే సెపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక వాయి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా చైనీస్ ఫుడ్ ఎంత పాపులర్ అయిందో అదే విధంగా కొరియన్ ఫుడ్ కూడా చాలా పాపులర్ అవుతుందండి. ఎందుకంటే మన అమ్మాయిలు అయితే ఎక్కువగాను కొరియన్ డ్రామాస్, కొరియన్ మ్యూజిక్, కొరియన్ మూవీస్ చాలా ఇష్టంగా చూస్తున్నారండి. సెకండ్ టైం ఫ్రై చేసిన చికెన్ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ని అయితే ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దామండి. ఎందుకంటే ఇంతవరకు చికెన్ వింగ్స్ అనేవి ఫ్రై అయ్యాయి కదా, హీట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ని అలాగే వెయిట్ చేసి ఉంచి ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ వింగ్స్ని అయితే మళ్ళా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుందామండి. కడాయిలోనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత
ఒక 2 ఇంచుల అల్లం అయితే నేను చూపించిన విధంగా తురుముకోవాలండి. తురుముకున్న అల్లాన్ని అయితే పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోచీచాంగ్ పేస్ట్ నండి, అదేనండి రెడ్ చిల్లీ పేస్ట్ అయితే వేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ సోయా సాసు, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసుకొని ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. టేస్ట్కి సరిపడేటట్లు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఆయిల్ సెపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. మన రెడ్ చిల్లీ పేస్ట్ అయితే చూసారా ఈ విధంగా దగ్గరికి ఫ్రై అవుతుందండి. ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. రెడ్ చిల్లీ పేస్ట్ అనేది మన చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు కింద నుంచి పైదాకా బాగా కలుపుకోవాలండి. టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలాగుందో ఒకసారి చూసేద్దామా. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అయితే చాలా క్రిస్పీగా, స్పైసీగా, స్వీటీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లోనైతే పిన్ చేయండి. ఇంకెందుకు, టేస్ట్ ఎలాగుందో మా అమ్మాయి అయితే మీకు చెప్పేస్తారు, చూద్దామా. డాడీ కొరియన్ చికెన్ చాలా బాగుంది డాడీ. స్పైసీగా, స్వీట్గా, క్రిస్పీగా చాలా బాగుంది డాడీ. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.